వెల్కమ్ టు ప్రసు కిచెన్. టుడే స్పెషల్ కాకరకాయ వెల్లుల్లి కారం. దీనికోసం మనం 2 వెల్లుల్లి గడ్డల్ని ఇలా పొట్టు తీయకోకుండా తీసుకోవాలి. అలాగే కాస్త కొబ్బరి ముక్కని, టేస్ట్కు సరిపడా సాల్ట్ని మరియు కాస్త కారంని వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువనే పడుతుంది. ఈ 4ని కచ్చా పచ్చాగా మిక్సీలోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాకరకాయని 250 గ్రామ్స్ తీసుకున్నాను. కాకరకాయ పీసెస్ని మనం మందంగా లేకుండా మరీ పల్చంగా కాకుండా ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1/2 కప్పు ఆయిల్ని వేసి కొంచెం అది వేడెక్కిన తర్వాత కాకరకాయని వేసేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. కాకరకాయల్ని ఎంత బాగా వేయిస్తే అంత టేస్టీగా వస్తుంది. కాకరకాయ పీసెస్ని అన్ని ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఒకటి మందంగా, ఒకటి పల్చంగా కట్ చేస్తే ఒకటి మాడిపోతుంది, ఒకటి పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా బాగా ఒకే సైజులో కట్ చేసుకోవాలి. గరిటెతో బాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం సపరేట్ అయింది కాబట్టి 1/2% మనకి ఏగిపోయాయి. కాస్త సేపు ఏగితే సరిపోతుంది. నేను చూపించినట్లు ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము వెల్లుల్లి కారంని వేసి బాగా కలిపేసుకోవాలి. మనము వెల్లుల్లిని ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇలా ముద్దగా వచ్చింది. అయినా పర్వాలేదు, బాగా కలుపుకుంటే సరిపోతుంది. బాగా కాకరకాయకి పట్టే విధంగా బాగా గరిటెతో తిప్పుకోవాలి. కాకరకాయ వెల్లుల్లి ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ లేదా రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.